లోకేష్ అన్న, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. దాదాపు 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం పాలక మండలి సభ్యులు హరికృష్ణ గారు, పెద్దలు టీజీకే మూర్తి గారు, సాంబశివరావు గారు, ప్రసాద్ గారు, దండమూడి గారు పాల్గొనడం జరిగింది. మాలాంటి ఎందరో యువకులకి ఆదర్శంగా నిలుస్తూ తాతకి తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్న యువనాయకుడు, యువగళంతో తనని విమర్శించిన ప్రతి నోరుని మోయించిన యువనేత శ్రీ నారా లోకేష్ గారికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువత తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ ఎస్ రావు నగర్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా లోకేష్ గారి జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ముఖ్య అతిథులుగా టీడీ జనార్దన్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కనకదుర్గ దేవస్థానం బోర్డు మెంబరు హరికృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి యువతకి ప్రాధాన్యతనిచ్చి ఎంతో ఉత్సాహంతో పార్టీని పటిష్టం చేసినటువంటి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి మా ఉప్పల నియోజకవర్గం ఎస్ రావు నగర్ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్న దావోస్లో కానీ గత ప్రభుత్వంలో కూడా గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి పేద బడుగు బలహీన వర్గాలకి ఆ ప్రాంతాలన్నిటి కూడా కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం కూడా చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలు చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు పాటుపడుతూ మరి ఆ లోకేష్ గారికి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కార్యకర్త నాయకులకి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నారా లోకేష్ గారు యువ నాయకులు, మరి వారి సారథ్యంలో పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తారని ప్రజల్లో కూడా నమ్మకం కలిగింది. వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి ఈ ముఖంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి యువగలం రథసారథి, భావితరాలకి బంగారు బాటలు వేస్తున్నటువంటి యువ నాయకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు తనయుడైనటువంటి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్ రావు నగర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క ఆదర్శాన్ని ముందరికి తెలుగు యువతను ఇంకా బాగా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున తెలంగాణలోని నాయకులకు, కార్యకర్తలకు నేనున్నాను అంటూ ముందుకు నడిపేటటువంటి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి తెలంగాణ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో నాగారంలో సాయి నాగార్జున, అదేవిధంగా మూర్తి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన యువకులకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇటువంటి సదుపాయాలు అందుకోవాలనే విధంగా ముందడుగు వేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసి లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎస్ రావు నగర్ డివిజన్ తెలుగు యువత సాయి నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమానికి ఎంతో భారీ ఎత్తున జనాలు, ప్రజలు వచ్చి అన్న వితరణ చేయడం చాలా శుభసూచకం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ శాఖ మహత్యులు గౌరవనీయులు నారా లోకేష్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ మాజీ తెలుగు యువత అధ్యక్షులు సాయి నాగార్జున గారు నిర్వహించడం చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను హ్యాండిక్యాప్ని, సిద్దిపేట. ఎవరైనా ఏమన్నా కానీ అన్నదానం చాలా మంచిగా చేసినారు. చాలా గొప్పగా ఆలోచించుకుంటున్నాను నేను. చాలా మందికి వాళ్ళు అన్నం మంచిగా చికెన్, మటన్తో అంతా మంచిగా చేసిర్రు. దయచేసి అందరు ఆయనకు మంచిగా కోరుకోవాలని
దండం పెడుతున్నాను అన్న. నా పేరు ఉస్మాన్ బిన్ మొహమ్మద్. Please subscribe to Leo News for more videos.